Hanuman teaser and teaser, I think. Yeah. Then I always wanted to do other superheroes also, like, create a universe like how Marvel and DC is doing. Yeah. And I've done my schooling in a Gurukul. Okay. So I have this knowledge about our Itihasa scriptures and all that. So then it was like, okay, it's not just this. Hanuman is just a beginning of a very big thing that we should do. Correct. So then we wrote another superhero, female-centric superhero. Everything is, because I was doing a lot of research for Hanuman. Yeah. I was finding more superheroes in our Itihasas. Yeah. So in this process, this thing has become so big now. సో హనుమాన్ సినిమా చూడడం జరిగింది. హనుమాన్ మూవీని ఒక చిన్న మూవీ అనుకొని నేను వెళ్ళలేదు. ఒక గుడ్ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను మూవీకి. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. ప్లాట్ లెవెల్లో సింపుల్ సూపర్ హీరో టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా అన్ని క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా టాప్ నాచ్గా ఉంది. నాకు తెలిసింది ఏంటంటే చాలా లో బడ్జెట్ ఫిల్మ్ అని విన్నాను. 20 crores 25 crores యూ వోంట్ బీ ఫీలింగ్ దట్ ఇది ఒక 20-25 crores ఫిల్మ్ లాగైతే లేదు. ఖచ్చితంగా ఆ గ్రాండ్నెస్, ఆ రిచ్నెస్ ఎక్కువ సెట్స్లో తీయకుండా గుడ్ దట్ ద డైరెక్టర్ యూజ్ సమ్ లైవ్ లొకేషన్స్. సో అది మీకు కనిపిస్తుంటుంది, ఆ జాయింట్ ట్రీస్ కానీ అవి. సో ఆ షార్ట్స్ కానీ, వైడ్ యాంగిల్ షార్ట్స్ కానీ అవన్నీ చాలా క్లియర్గా అర్థం అవుతాయి. ఏంటంటే he did not just rely upon VFX purely, which is good. ఎక్కడ VFX యూస్ చేయాలో అక్కడ యూస్ చేసుకున్నాడు. సో మీకు ఆ న్యాచురల్ ఎసెన్స్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. అండ్ అక్కడ మెన్షన్ కూడా చేసి ఉంటారు అక్కడ సీజే అని. సో VFX ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది అంటే మీకు కన్విన్సింగ్గా తీసినప్పుడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆదిపురుష్, బట్ దిస్ వన్ ఈజ్ రియల్లీ డీసెంట్. బడ్జెట్ విషయంలో పర్స్పెక్టివ్లో చూసుకున్నా సరే విజువల్ ఎఫెక్ట్స్ విల్ బి వెరీ సూతింగ్. సాంగ్స్ ఓకే, 1-2 సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక డివోషనల్ టైప్ వెళ్తూ ఉంటుంది, లైక్ ఇన్స్పిరేషనల్ సాంగ్. అది చాలా బాగా అనిపించింది. అది కొంచెం రాజమౌళి టైప్, కీరవాణి టైప్ టచ్ వస్తుంది, ఈజీగా చెప్పచ్చు. అండ్ గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకు ఉంటాయంటే అది ఆ గూస్ బంప్ సీన్స్కి ఎలివేట్ చేసేంత అండర్ డాగ్ మూమెంట్స్ ఉంటాయి. సో అండర్ డాగ్ మూమెంట్స్ వల్ల మీకు ఆ సీన్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అది కరెక్ట్గా డైరెక్టర్ బాగానే యూజ్ చేసుకున్నాడు స్క్రీన్ ప్లేలో. అది అంటే బాగా తీసారనిపించింది. యాక్టింగ్ వైజ్ తేజ, ఐ థింక్ హీఈస్ ద రైట్ గాయ్ ఫర్ దిస్ రోల్. దే నీడెడ్ అన్ అండర్ డాగ్, లైక్ బాగా వీక్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ అన్ అంబిషన్, అండ్ దెన్ ఒక సూపర్ హీరో పవర్స్ వచ్చినప్పుడు ఎలా వన్ కెన్ టర్న్. సో ఈ డిడ్ ఇట్ వెరీ కన్విన్సింగ్లీ. చాలామంది అంటే మూవీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎలా చేయాలో అలా బాగానే చేశారు. వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ, గెటప్ సీన్ కానీ, ఐ థింక్ ఎవ్రీబడి డన్ దేర్ రోల్. హీరోయిన్ కూడా షీ వాజ్ ఓకే. మా ఫైనల్ వర్డిక్ట్ వచ్చి ఐ థింక్ ఇది ఇలాంటి జానరిజం మనం వెస్ట్లో కానీ అలా చూసుంటాం. ఇండియన్ మూవీస్లోని క్రిష్ చూసాము, చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. ఐ థింక్ ఆ స్పేస్లోని ఆ స్కేర్సిటీని ఖచ్చితంగా హనుమాన్ ఫీల్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ సినిమాటిక్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. రియలీ ఎక్సైటెడ్. అంటే తన దగ్గర 10 మూవీస్ ఉన్నాయంట ఇందులోని. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హౌ హీ కనెక్ట్స్ ఎవ్రీ వన్. ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఒక ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ. ప్రశాంత్ వర్మ విల్ బీ ద నెక్స్ట్ బిగ్ నేమ్ ఆర్ నెక్స్ట్ బిగ్ name in the country, not even in the Telugu industry, but in the country. It's a case study for sure. So watch it definitely. I think chodalsinde movie. I recommend to watch this film and enjoy.